హీరో సెక్రటరీ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని హీరో ముందు ఉంచుతారు. ఆ తర్వాత బాస్, మీరు ఆవిడని నిజంగా పెళ్లి చేసుకోవట్లేదు కదా అని అడగగానే హీరో, ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదంటే మళ్ళీ ఏదో ఒక తలనొప్పి గ్రాండ్ మదర్ తీసుకొస్తారు. నాకు వేరే దారుందా చెప్పు అని అంటూ అతన్ని దగ్గరికి రమ్మని చెప్పి టెంపరవరీ వర్కర్గా నాకు ఒక ఐడెంటిటీ కార్డ్ని రెడీ చేసి ఇవ్వమని అంటారు. ఎందుకు సార్ అని అడగ్గా, ఒక వయసైన లేడీ దాచిపెట్టుకున్న సేవింగ్స్ అమౌంట్ మొత్తాన్ని ఇస్తే సైలెంట్గా తీసిపెట్టుకుంది. అలాంటి అమ్మాయిని నేను ఎలా నమ్మాలి? ఒకవేళ నేను గూ కార్పొరేషన్కి ప్రెసిడెంట్ అన్న విషయం తెలిస్తే మొత్తం మన కంపెనీనే దోచుకెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. కాబట్టి నేను టెంపరవరీ వర్కర్గానే ఉన్నట్లు ఆవిడికి కలరింగ్ ఇచ్చుకుంటాను అని హీరో అంటారు. అప్పుడు సెక్రటరీ, అయితే మీరు చాలా పేదరికంలో ఉన్నవారుగా నటిస్తున్నారన్నమాట అని అనగానే హీరో, అవును, చాలా అంటే చాలా పేదరికంలో ఉన్నాను అని అంటారు. ఆ నెక్స్ట్ సీన్‌లో వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యి వెడ్డింగ్ ఆఫీస్ నుండి బయటకు వస్తారు. బయటకు రాగానే పిల్లలిద్దరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకొక ఫాదర్ దొరికారు అని. మరోవైపు హీరోయిన్, మొత్తానికి నేను పెళ్లి చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల గ్రానీకి సంతోషం అయితే, మరోవైపు నా ఇద్దరు పిల్లలకి ఒక తండ్రి దొరికారు. ఈ సంతోషం ఎలా ఉందంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టినట్లుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో హీరో, నిజంగానేనా అని అంటూ ఉండగా హీరోయిన్, అవును, ఇది మన అవసరం కోసం చేసుకున్నా కూడా నా ఇద్దరు పిల్లలు రూరూకి, యూయూకి ఫాదర్ దొరికారు. ఇక వాళ్ళు ఫాదర్ లేని పిల్లలు కాదు. అలాగే ఇలా చేయడం వల్ల మీ గ్రాండ్ మదర్కి ఇక రానున్న రోజుల్లో గోల్డెన్ ఇయర్స్ గానే ఉంటాయని హీరోయిన్ అంటుండగా హీరో, పిల్లలిద్దరికీ నేను లీగల్ ఫాదర్గా ఉంటూ అన్ని బాధ్యతలు నెరవేరుస్తాను అని అంటారు. అప్పుడు హీరోయిన్, నేను కూడా మీకు మాటిస్తున్నాను, మీ గ్రాండ్ మదర్ని నేను చాలా బాగా చూసుకుంటాను అని అంటుంది. ఇంతలో హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా కార్లు వేసుకుని అక్కడికొచ్చి దిగుతారు. అన్ని కార్లు ఒక్కసారిగా చూసిన హీరోయిన్, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే, మా గ్రాండ్ మదర్ ఈరోజు మార్నింగ్ ఇంకో మూడ్లోకి వెళ్లారు. ఏంటంటే గూ ఫ్యామిలీనే చాలా రిచెస్ట్ ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నారు. మన పెళ్లి వేడుకల సందర్భంగా నీకు కొన్ని గిఫ్ట్స్ని అందించాలనుకుంటోంది అని హీరో అంటుండగా ఇంతలో గ్రాండ్ మదర్ వాళ్ళ ముందుకు వచ్చి నిల్చుని క్లాప్స్ కొట్టి, ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇవ్వండి అని అంటుంది. దాంతో ఆ అమ్మాయిలందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు చాలా ఖరీదైన గిఫ్ట్స్ ని తీసుకునొచ్చి హీరోయిన్ ముందు నిల్చుని వారు తీసుకొచ్చిన గిఫ్ట్స్, వాటి పేర్లు, వాటికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ హీరోని దగ్గరికి పిలిచి, ఆ కార్లన్నీ రెంట్‌కి తెచ్చిందే కదా అని అనగా, అవును, ఈ ఎక్స్ట్రా మనుషులు ఈ కట్టింగ్ అంతా ఇవ్వడానికి నాకు జస్ట్ 5000 రూపీస్ ఖర్చయ్యాయి అని హీరో అంటారు. ఇదంతా నేను గ్రాండ్ మాని సంతోషపెట్టడం కోసం చేశాను అని హీరో అనగానే, ఇదన్నమాట అసలు విషయం అని హీరోయిన్ అని, పాపం మీరు చాలా కష్టపడుతున్నారు మీ గ్రాండ్ మదర్‌ని సంతోషపెట్టడానికి అని అంటుంది.